రైతు సోదరులకు మిత్రులకు శ్రేయభిలాషులకు అందరికీ నమస్కారం. ఈరోజు సీనాకాయల మార్కెట్ ప్రతి మార్కెట్ ఏ మార్కెట్ చూసుకున్నా కూడా 2-3 రూపాయలు డౌన్ అయింది. ఎందుకు డౌన్ అయిందంటే పండగ వాతావరణంలో మొన్న ఎంత రైజ్ అయిందో మీ అందరికీ తెలుసు. తక్కువని ఇప్పుడు కేవలం పడిపోయిందని మాత్రం ఆధారపడద్దండి. పడిపోలే, ఒక్క 2-3 రూపాయలు మాత్రమే డౌన్ అయింది. ఎందుకంటే సరుకు ఎక్కువ వచ్చింది. అనంతపూర్ మార్కెట్ కు 1400 టన్నులు సీనాకాయలు అయినా కూడా 38-39 రూపాయలు వేసినారు. 38 రూపాయలు వేసినా ₹1 ఆటోమేటిక్ గా మీకు అనంతపూర్ మార్కెట్ లో కలుపుతారని మీ అందరికీ తెలుసు కదా. అట్లనే ఢిల్లీ మార్కెట్ కు 62 బండ్లు పోయినాయి. మొన్న మాదిరి సేమ్ అంతా 2 రూపాయలు వెనక్కి వేసుకోండి. నా వీడియోలో మాత్రము ఇంకా 1వ నెంబరు 54 అట్లా, మొన్న 56-57 వేసినారు కదా, ఈ రోజు 54, మళ్ళీ 53 అట్లా. ఆ విధంగా కొంచెం కొంచెం మాత్రం తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ కూడా రేట్ అయితే హైదరాబాద్ మార్కెట్ కు నేను వాళ్ళకి 2 రోజులు అయితే ఫోన్ చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళు ముస్లిం సోదరుడు నాకు కొంచెం ఫ్రెండ్ అనమాట. వాళ్ళు రంజాన్ పండుగలో ఈ రోజు చేయాల్సింది, ఈ రోజు కూడా టైం సరిపోకజలే, రేపు ఖచ్చితంగా అనుకుందాము. ఆడ కూడా 650 నుంచి 800 టన్నులు అన్నారు. సీనాకాయలని ఈ విధంగా పోవడం వల్ల బెంగళూరు మార్కెట్ కు శనివారం రోజు 15-20 బండ్లు పోవాల్సి ఉంటే 35 బండ్లు సీనాకాయలు పోయినాయి రోజు. వీటికైతే కన్నా పులివిందలకైతే ఫస్ట్ 200 నుంచి 250 టన్నులు అని రిపోర్ట్ ఇచ్చారు. 180 టన్నులు పోయినాయి. 40,500 రూపాయలు టాప్ రేట్ వేసినారు. ఇంకా మీడియం మామూలే ఇంకా 30, 15 నుంచి 16 నుంచి లీస్ట్ వేసి 20,000తో కొన్ని పోతాయి, 25,000తో 30,000తో కొన్ని పోతాయి. టాప్ అయితే 40,500 రూపాయలు పులివిందల మార్కెట్కి వేసినారు. ఇది పరిస్థితి. ఏమి కాదు, మళ్ళా సోమవారం రోజు ఇదే బండ్లు పోయినా కూడా ఇదే బండ్ల కంటే ఎక్కువ పోతాయని రైతులు కానీ ఎవరన్నా కానీ అంచనా వేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా గ్యాప్ వచ్చింది కాబట్టి ఆదివారం కాబట్టి ఇంకా ఈ రేట్లే కానీ అమ్మినాయనుకో ఇంకా రైతు అస్సలు భయపడాల్సిన అవసరమే ఉండదు. అందుకనే జాగ్రత్తగా ఎవరో ఏదో చెప్పినారు, ఎంత స్పీడ్గా పెరిగితే అంత స్పీడ్గా పడిపోతుంది, ఇట్లా మాటలు మాత్రం నమ్మద్దండి. ఎందుకంటే సరుకు ఎక్కువ పోతే ఆటోమేటిక్ గా 2 రూపాయలు డౌన్ చేయడం మండి వాళ్ళు కూడా అమ్ముకోవాలి. కాబట్టి వాళ్ళు ఆ పై మార్కెట్లకు అనంతపురం నుంచి ఎక్కడ పోవాలా, ఢిల్లీ, కలకత్తా, జైపూరు, రాజస్థాను, అయోధ్య, లక్నో, ఇట్లా వాళ్ళు యూపీ మొత్తం వేసుకుంటారు. ఇంకా లోకల్ సరుకు ఇంకా బాగుంటే తమిళనాడు సైడ్ వేసుకుందాం అనుకుంటే అక్కడ కొంచెం రేటు తక్కువగా అనిపిస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళు వేసుకోలేరన్నమాట. ఇంకా విజయవాడ మార్కెట్, హైదరాబాద్ మార్కెట్, ఇవన్నీ చెన్నై మార్కెట్, ఇంకా ఒక అతను పశ్చిమ బెంగాల్లో ఉందంట. ఆ భాష రాదు తమ్ముడు నాకు. పశ్చిమ బెంగాల్లో ఒక మార్కెట్ పేరు కూడా చెప్పినాడు. ఇంకా అవన్నీ అయితే నాకేమో తెలీదు. ఇంకా కలకత్తాకు ఇట్లా అన్ని ఎత్తుకుంటూ అంటారు కాబట్టి తోటల కాడ కూడా మీరు 40,000 నుంచి 50,000 రూపాయల వరకు మార్తార్లో 50,000 టాప్ కా అన్నారు. ఇప్పుడైతే 50,000 పెట్టేంత కొంచెం ఎప్పుడైనా 2-3 రూపాయలు తగ్గితే అప్పుడు వ్యాపారస్తులు కొంచెం పెట్టలేరు అన్నమాట. ఏం అధైర్యపడద్దండి, చూద్దాం సోమవారం కూడా ఏం జరుగుతుందో. సోమవారం కాకపోతే ఆ వారమే వీక్ అయ్యేది, మళ్ళా వారం ఎక్కడ పోతుంది. సీనాకాయలకు రేట్ అంతా ఫ్యూచర్ ఉంది, గ్యారంటీగా అంటే ఫ్యూచర్ ఉంది. అన్ని మార్కెట్లు కొంచెం కొంచెం తగ్గినా కూడా మళ్ళీ ఎండలు ఎక్కువైనాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఏం భయపడద్దండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, రేపు కలుసుకుందాం.